హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను పప్పులు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒక కప్పు పెసరపప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాక బాగా కడిగి హాఫ్ లీటర్ వాటర్ పోసి ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఉడుకుతుండగా ఇప్పుడు అందులో పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు త్వరగా ఉడుకుతుందండి. ఏ పప్పు అయినా త్వరగా ఉడకాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఉడుకుతుంది. ఇప్పుడు అందులో నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు నానబెట్టుకొని సాల్ట్ వేసుకొని చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ పులుపు వేసుకోవద్దు. ఉడికిన పప్పులో ఈ పులుసును పోసి ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక తెల్లిన తర్వాత ఆపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన వాటర్ తేలుతాయి కదండి, అది వేరే బౌల్లోకి వంచేసుకొని దానిలో పచ్చిమిరపకాయలు ఏమైనా ఉంటే ఈ పప్పులో వేసుకొని ముద్దకవంతో మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పప్పును తిరగబోసుకొని ఇలా తెల్లుతుంది అన్నప్పుడు దింపేసుకుంటే పప్పులుసు రెడీ అవుతుంది.